జై శ్రీరామ్. ఈరోజు పుష్కరాలకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి అలా ప్రవేశించినప్పుడు మనకి పుష్కరాలు ఏర్పడతాయి. అలా మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి పుష్కరాలు ఏర్పడతాయి. సరస్వతి అనేది ప్రస్తుతం చాలా చోట్ల అంతర్వాహినిగా ఉంది. అయితే ప్రత్యక్షంగా మనం చూడాల్సి వస్తే ఈ సరస్వతి నది బద్రీనాథ్ క్షేత్రం సమీపంలో మానా అనే ప్రాంతంలో కొద్ది దూరం మాత్రమే మనకు కనిపిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అది గంగలో కలిసిపోతుంది. అయితే అక్కడ ప్రత్యక్షంగా మనం చూడవచ్చు, స్నానం చేయడానికి. అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే అవకాశం లేదు. నేను 3 సార్లు బద్రీనాథ్ వెళ్ళాను. 3 సార్లు కూడా అక్కడ స్నానం చేయడానికి, అంటే డైరెక్ట్గా సరస్వతిలో చేయడానికి లేదు, కానీ ఈ గంగలో కలిసిపోయిన తర్వాత ప్రత్యక్షంగా కలిసే చోట మనం చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఈ సంవత్సరం పెట్టారేమో తెలియదు. ఏదేమైనా కూడా సరస్వతి నది పుష్కరాలు చేయాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటి ప్రయారిటీ అక్కడ ఇవ్వాలి. ఇక రెండో ప్రయారిటీ ప్రయాగ. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ప్రయాగ త్రివేణి సంగమం అనే పేరు అసలు దానికే వర్తిస్తుంది. మిగిలిన చోట్ల చాలా వరకు త్రివేణి సంగమాలు ఉన్నాయి. వేరే వేరే నదులు రెండేసి కలిపి ఇంకో నదిలో కలవడం అనేది. అయితే వేటికి లేని ప్రాశస్త్యము, గౌరవము కేవలము త్రివేణి సంగమానికి మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే అత్యద్భుతమైన పరమ పవిత్రమైన నదులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కేవలం ఇక్కడే జరుగుతుంది కాబట్టి. అందుచేత సరస్వతి అంతర్వాహినిగా పేరుగాంచిన అత్యద్భుతమైన ప్రాంతం ఈ త్రివేణి సంగమం. త్రివేణి సంగమంలో రెండో ప్రయారిటీ ఇచ్చి స్నానం చేయొచ్చు మనం. ఇది కాక ఇప్పుడు మనం చూస్తున్నాం కొత్తగా కాళేశ్వరం కూడా పుష్కర తీర్థంగా ప్రభుత్వం వాళ్ళు గుర్తించి అక్కడ కూడా ఏర్పాట్లు చేశారు. ఇలా అనేక చోట్ల సరస్వతి, గుజరాత్ దగ్గర కూడా సరస్వతి సంగమం ఉంది. ఇలా చాలా చోట్ల ఉన్నప్పటికీ కూడా